హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 3 ఇయర్స్ బేబీకి ఫ్రాక్ ఎలా కుట్టాలో చూద్దాము. సమ్మర్ కదా, కొంచెం ఫ్రీగా ఉండాలని ఇలా ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి 3 ఇయర్స్ బేబీ ఉంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఆది డ్రెస్ ఏదన్నా తీసుకొని దాని ఆది ప్రకారం మనం కొలతలు తీసుకుందాము. ఆది డ్రెస్సు అది 10 ఉంటే ఇది 15 తీసుకున్నాము. ఖర్చులకు పోయిద్ది కదా, 15 తీసుకున్నాము. లెంత్ కూడా కొంచెం క్లాత్ తక్కువ ఉంది, షార్ట్ తీసుకున్నాను. లెగ్గిన్ కానీ జీన్స్ కానీ వేద్దామని ఇలా ట్రై చేశాను. ఇప్పుడు క్లాత్కి కుర్చీ పెడదాం. కుర్చీకి ఎక్కువ కావాలి కదా, కుర్చీకి సరిపడా క్లాత్ తీసుకున్నాము. ఇప్పుడు ఎడ్జెస్ సైడ్న మడతేసుకొని చూపించే విధంగా మడతేసుకొని కుట్టినాక అదేవిధంగా మరొకటి కూడా అలానే కుట్టుకోవాలి. నెక్స్ట్ కుర్చీ పెట్టుకోవడం. ఇప్పుడు ఈ క్లాత్కి ఆ క్లాత్కి కుర్చీ పెడదాం. కుర్చీ పెట్టి సరిపడా చూపించే విధంగా కుర్చీకి పెట్టి ఇట్లా వస్తుంది. తర్వాత లాస్ట్లో కూడా మడతేసి కుడదాము. లాస్ట్లో కూడా ఇట్లానే మడతేసి కుడితే ఫ్రంట్ సైడ్ అయిపోతుంది. ఫ్రంట్ సైడు చూసారా, ఫ్రంట్ సైడ్ అయిపోయింది. అలానే బ్యాక్ సైడ్ కూడా అలానే కుర్చీ పెట్టి కుడదాము. అలానే మొత్తం సరిపడా కుర్చీ పెట్టి ఫ్రీగా ఉంటుంది. కుర్చీ పెడితే ఎక్కువ కుర్చీ అయితే అంబ్రెల్లా లాగా బాగుంటుంది. ఇప్పుడు దీనికి కూడా లాస్ట్ మడతేసి కుడదాము. ఇలా లాస్ట్ మడతేసి సమ్మర్లో పిల్లలకి ఫ్రీగా ఉండేవి వేస్తే చక్కగా ఆడుకుంటారు. ఫిట్ వేస్తే వాళ్ళకి ఏడుపు వస్తుంది, ఏడ్చి మనల్ని కూడా విసిగిస్తారు కదా. అందుకే ఫ్రీగా ఎక్కువ బట్టలు కాటన్ లాగా వేయాలి. ఇప్పుడు హ్యాండ్స్కి ఈ థ్రెడ్లు కుడదాము. క్లాత్ తీసుకొని ఇట్లా లాస్ట్లో కుట్టి దాన్ని రివర్స్ చేద్దాం. పిన్స్ సహాయంతో ఇట్లా రివర్స్ చేద్దాం. అదేవిధంగా మరొకటి కూడా అలానే కుట్టి రివర్స్ చేద్దాం. ఇప్పుడు రెండు సమానంగా పెట్టుకొని టేపు సహాయంతో అడ్జస్ట్ మిడిల్లో దానికి దీనికి సరిపడా మిడిల్లో ఇలా టిక్ మార్క్ పెట్టుకొని కూడా చూపించే విధంగా టిక్ మార్క్ దగ్గర అదేవిధంగా ఇంకొకటి కూడా టిక్ మార్క్ దగ్గర కుట్టుదాం. కొంచెం ఎక్కువ టాకాలు వేయాలి, ఎందుకంటే లాగి కడతాం కదా మనం. అది మళ్ళీ కుట్లు ఊడిపోకుండా 2-3 టైమ్స్ కూడా కుట్టాలి. ఇప్పుడు కుట్టినాక రెండు సమానంగా పెట్టి